నమస్కారం అండి, దిస్ ఇస్ #you. SAS సంస్థ అంటే IITians గ్రూప్ గా పేరు పొందిన SAS సంస్థ మార్చ్ 27 దాకా ప్రీపోల్ సర్వే నిర్వహించింది. ఎవరు గెలవబోతున్నారు ఇది ఇప్పుడు మనం చూస్తుంది. వెస్ట్ బెంగాల్ ప్రీపోల్ సర్వే డన్ బై SAS. వెస్ట్ బెంగాల్లో మనం అబ్జర్వ్ చేస్తే 27వ తారీఖు దాకా వీళ్ళు ప్రీపోల్ కలెక్ట్ చేసిన దాంట్లో టీఎంసీ పార్టీ 45.5% ఓట్లు వాళ్ళకి పర్సంటేజ్ రాగా, బీజేపీకి 40.5, ఇక్కడ వెనకంజలో ఉంది బీజేపీ అనిపిస్తుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కేవలం 3%, సిపిఎం 3.5, అదర్స్ 4.5, అన్డిసైడెడ్ 3%. వీళ్ళు 2021లో SAS గ్రూప్ వాళ్ళు ఇదివరకు చేసిన ప్రీవియస్ ఎగ్జిట్ పోల్ సర్వే మనం చూసుకుంటే కనుక బీజేపీకి 85 నుంచి 92 వస్తుంది అనుకున్నారు. బట్ యాక్చువల్ ఫిగర్ 77. ఇక్కడ యాక్చువల్ రిజల్ట్ ఇది వచ్చింది. సో నాట్ సో క్లోజ్లీ మ్యాచింగ్ ఎట్. టీఎంసీకి వాళ్ళు 73 నుంచి 181 వస్తుందని ప్రెడిక్ట్ చేశారు. నాట్ సో క్లోజ్ ఎట్. లెఫ్ట్ 29 to 32 అన్నారు, బట్ ఇక్కడ 1 నాట్ సో క్లోజ్ ఎట్. అదర్స్ 2 to 3 అన్నారు, దిస్ ఆల్సో నాట్ సో క్లోజ్ ఎట్. వాళ్ళు ఎస్టిమేట్ చేస్తుంది whom do you wish to elect as next చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇన్ 2026 అంటే మమతా బెనర్జీ దీదీకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రేషియో వచ్చింది. 48% పీపుల్ కావాలనుకున్నారు. సువేందు అధికారికి 30%, అభిషేక్ బెనర్జీకి 5%, సమీక్ భట్టాచార్యకి 5%, దిలీప్ ఘోష్ 4, మొహమ్మద్ సలీం 3, అదర్స్ 2, కాన్సే 3. ఇక్కడ చూస్తే దీదీ is most wanted CM list లో ఉన్నారు. ఇక్కడ people want her to be CM back. Which party alliance would you like to vote? ఇక్కడ TMC పార్టీ అలయన్స్ కి ఓటింగ్ 48% ఉంది, అండ్ బీజేపీకి 30, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి 5, లెఫ్ట్ కి 5, AJUP కి 4, ISF కి 3%. Are you satisfied with the welfare schemes taken up implemented in West Bengal during 2021 to 2026 by the present government? Satisfied ratio చాలా ఎక్కువగా ఉంది మిగతా స్టేట్స్ మీద పోలిస్తే. 36% పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్. దాని తర్వాత సాటిస్ఫైడ్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్, కొంతవరకు మెరుగు అనుకున్న 22%. దీంట్లో సగం తీసిన వీళ్ళకి 50% అబౌవ్ పీపుల్ ఓటర్స్ ఆర్ సాటిస్ఫైడ్ అనిపిస్తుంది. కంప్లీట్లీ డిస్సాటిస్ఫైడ్ 30%, కాంట్ సే 12% అంటున్నారు వీళ్ళు. విచ్ పార్టీ విల్ సేవ్ ద బెంగాల్ ఐడెంటిటీ? తృణమూల్ కాంగ్రెస్ డెఫినెట్లీ. ఇక్కడ మనం చూసుకుంటే 52% వీళ్ళే బెంగాల్ ఐడెంటిటీని సేవ్ చేయగలుగుతారు అనుకున్నారు. బీజేపీని ఇక్కడ నమ్మటలేదు, వీళ్ళు బెంగాల్ ఐడెంటిటీని సేవ్ చేయలేరు అనుకుంటున్నారు. కాంగ్రెస్ చాలా వెనుకబడి ఉంది, 3%, లెఫ్ట్ 5%. వాట్ ఈస్ ద నెరేటివ్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్? బెంగాల్ ప్రైడ్, బెంగాల్ ఐడెంటిటీ, బెంగాల్ అస్మిత 43%, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ 20%. లా అండ్ ఆర్డర్ అలాంగ్ విత్ కరప్షన్ 19%. దీనికి కాన్సే 0%. రీజనల్ వైజ్ మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో టోటల్ అసెంబ్లీ స్థానాలు ఇక్కడ 294, మ్యాజిక్ ఫిగర్ 146. ఈ రోజు మన రీజనల్ వైజ్ చూసుకుంటే నార్త్ బెంగాల్ అండ్ హిలీ రీజియన్ 54 స్థానాలు ఉండగా దాంట్లో టీఎంసీ 30 to 32 ప్లేసెస్ ఇక్కడ గెలవచ్చు అంటున్నారు. బీజేపీ 23 to 25, INC 0, సిపిఎం 0, అదర్స్ 1 to 2. మళ్ళీ మనం సెంట్రల్ బెంగాల్ చూసుకుంటే 58 స్థానాల్లో పోటీ జరగనుంది. దీంట్లో 35 నుంచి 40 స్థానాల దాకా టీఎంసీఏ గెలవచ్చు, బీజేపీ 20 నుంచి 22 మాత్రమే, ఐఎన్సీ అగైన్ 0 to 1, సిపిఎం 1 to 2, అదర్స్ 0 to 1. గ్రేటర్ కోల్కతా ఇక్కడ చూసుకుంటే 126 స్థానాల్లో పోటీ జరుగుతుంటే ఇక్కడ మళ్ళీ టీఎంసీ 78 నుంచి 82 గెలవచ్చు, బీజేపీ 42 నుంచి 46, కాంగ్రెస్ 0, సిపిఎం 0, అదర్స్ 1, 2. మనం చూసుకుంటే జుంజాల్ మహల్ అండ్ మెదినాపూర్ ఇక్కడ చూసుకుంటే 56 స్థానాలు ఎన్నికలు జరగనున్నాయి. దీంట్లో 35 నుంచి 44 స్థానాలు కేవలం టీఎంసీఏ గెలవచ్చు అనుకుంటున్నారు. 15 to 17 బీజేపీ, ఐఎన్సీ 0, సిపిఎం 0, అదర్స్ 0 to 1. అండ్ టోటల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 294 స్థానిక ఎన్నికలు కాన్స్టిట్యుయెన్సీస్లో ఎన్నికలు జరిగినప్పుడు 178 నుంచి 198 దాకా టీఎంసీ పార్టీకే ఎక్కువ మగ్గు చూపిస్తున్నారు. ఇది నేరో మార్జిన్ కూడా కాదు బీజేపీకి టీఎంసీకి మధ్యలో. బీజేపీ కేవలం 100 to 110లో ఉన్నారు, ఐఎన్సీ 0 to 1, నాట్ ఇన్ ద గేమ్ అట్ ఆల్, సిపిఎం 1 to 2, అదర్స్ 2 to 6.